హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అత్తాకోళ్ళ వంటలు. అత్తాకోళ్ళ వంటలు ఇవాళ మనం హెల్తీ రెసిపీతో అయితే వచ్చేసాము. అదేంటనుకుంటున్నారా? రాగి వెజిటేబుల్ సూప్ అన్నమాట. ఇది పిల్లల నుండి పెద్దల వరకు అందరికీ నచ్చుతుంది, అలాగే హెల్తీ కూడా. ఇది క్విక్గా, ఈజీగా, సూపర్ టేస్టీగా ఎలా ప్రిపేర్ చేసేసుకోవాలో చూసేద్దామా? దీనికోసం ఒక బౌల్ తీసుకొని 1/3 కప్పు రాగి పిండి తీసుకోవాలి. రాగి పిండి తీసుకొని ఇందులో వాటర్ వేసుకొని ఉండలు లేకుండా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా కలుపుకున్న దాన్ని మనం పక్కన పెట్టేసుకుందాం. ముందుగా ఇలా ఒక మందపాటి గిన్నె పెట్టుకొని ఇందులో బటర్ వేసుకుందాం. ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, అలానే సన్నగా తురుముకున్న పచ్చిమిరపకాయలు, అలానే చిన్న చిన్న ముక్కలుగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు అనేది లైట్ బ్రౌన్ కలర్లో వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. చూడండి, ఇలా ఫ్రై అయిన తర్వాత చూడండి, ఇలా బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత చిన్నగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, అలానే పచ్చి బఠానీ, అలానే స్వీట్ కార్న్, ఇవన్నీ కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి ఎక్కువగా నేను ఫ్రై అవసరం లేదు, ఎందుకంటే వాటర్ వేసిన తర్వాత ఎలాగో హాఫ్ బాయిల్ అయిపోతాయి కాబట్టి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ పెప్పర్ పౌడర్, అలానే రుచికి సరిపడా సాల్ట్, 1/2 టేబుల్ స్పూన్ షుగర్ ఇలా వేసుకొని ఒకసారి మొత్తం దీన్ని ఇలా కలిపేసుకోవాలి. చూడండి, ఇలాగా పెప్పర్తో అంతా ఫ్రై అయిపోయినాక ఇప్పుడు 3 కప్పులు వాటర్ వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇలా వాటర్ వేసేసిన తర్వాత మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద మరగనిద్దాం. ఒక్కోసారి తీసి చూద్దాం. తీసుకుని ఒకసారి కలుపుకుందాం. చూడండి, ఆల్మోస్ట్ హాఫ్ బాయిల్ అయిపోయింది. ఇప్పుడు మనం ముందుగా కలిపెట్టుకున్న రాగి పిండిని ఇలా ఒకసారి కలుపుకుంటూ ఇందులో వేసుకోండి. ఇలా కలుపుకోవడం వల్ల ఇలా వాటర్లో వేసినప్పుడు ఉండలు అనేది కట్టకుండా ఉంటుంది, అందుకు ఒకసారి కలుపుకుంటూ వేసుకోండి. వేసుకున్నాక ఇంకా ఇలాగ ఒకసారి కలిపేసుకోవాలి. చూడండి, ఇలాగ పొంగు వచ్చేసిన తర్వాత మనం సిమ్లో పెట్టుకుని ఒక 2 నిమిషాలు మగ్గనిస్తే మనకి వెజిటేబుల్ రాగి సూప్ అయితే రెడీ అయిపోయినట్టే. చూడండి, ఎంతో రుచికరమైన రాగి వెజిటేబుల్ సూప్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు కొత్తిమీర వేసుకుని ఒకసారి కలిపేసుకుందాం. దీన్ని ఇలా దింపి పక్కన పెట్టేసుకున్నాక ఇందులో నిమ్మకాయ పిండుకోవాలి. నేనైతే ఆమ్చూర్ పౌడర్ వేసుకుంటున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. నిమ్మకాయ పిండుకోవాలంటే మీరు నిమ్మకాయ పిండుకోవచ్చు. నేనైతే ఆమ్చూర్ వేసుకుంటున్నాను. ఇలాగ ఆమ్చూర్ వేసుకొని ఒకసారి కలిపేసుకుందాం. ఇలా కలిపేసుకున్నాక సర్వింగ్ బౌల్లో తీసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. చూడండి, ఎంతో క్విక్గా, ఈజీగా, టేస్టీగా రాగి వెజిటేబుల్ సూప్ అయితే రెడీ అయిపోయింది.
ఈ వీడియో మీరు కూడా మీ ఫ్రెండ్స్ మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా అత్త కోడలు వంటలు ఇలా ఫాలో అవుతూ ఉండండి. థ్యాంక్ యూ.